బులెటిన్ లో మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వైసీపీకి ఆర్ కృష్ణయ్య గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో బీజేపీలో చేరేందుకు ఆర్ కృష్ణయ్య సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీ బీసీలతో మరింత ముందుకెళ్లాలని భావిస్తున్న తరుణంలో ఆర్ కృష్ణయ్య అటు బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. బీజేపీ జాతీయ నేతలతో కూడా ఇప్పటికే చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. కీలక పదవి ఇచ్చేందుకు కూడా పార్టీ పెద్దలు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అయితే బీసీ కోటాలో అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్యను ఎంచుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మొన్న అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన విషయం మనం చూసాము. అంటే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బీద మస్తాన్ కావచ్చు, ఆ బాటలోనే ఈయన వెళ్తారు అనేసి వార్తలు వచ్చినా బట్ అప్పటి వరకు దానికి సంబంధించిన ఎలాంటి అంశాన్ని అటు ఆర్ కృష్ణయ్య వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో మంతనాలు జరిపారు. జాతీయ పెద్దలు దీనికి సుముఖంగా ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి బీజేపీలోకి రావాలి అంటే ఖచ్చితంగా రిజైన్ చేసిన తర్వాతనే తీసుకుంటామంటూ కూడా గతంలో చర్చించిన నేపథ్యంలో మరి ఆర్ కృష్ణయ్య ఇది కేంద్రానికి సంబంధించింది కాబట్టి అక్కడ ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా, మరి దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీసీ నినాదం అనేది ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యను చేర్చుకోవడం వల్ల మరి పార్టీకి ఏదైనా ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తున్నారా? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంచడానికి మా బ్యూరో శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సందేహిక మరి గత కొన్ని రోజుల ఆర్ కృష్ణయ్యకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఇక రాజ్యసభ పదవి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి కేటాయించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన తాజాగా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బీజేపీలో కూడా చేరబోతున్నారని కూడా మరి ప్రస్తుతం నడుస్తున్న చర్చ. దీంట్లో మొత్తానికి ఇక మరి విశ్వసనీయ వర్గాల ద్వారా మాత్రం ఆయన వైఎస్ఆర్సీపీకి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతారనేది ఒక విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. దీంట్లో ముఖ్యంగా బీజేపీ పూర్తిగా మరి ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ విధానానికి మరి ఎన్నికల విధానానికి వెళ్తున్న నేపథ్యంలో ఈ జమిలీ ఎన్నికల విషయంలో మరి పూర్తిగా మరి చాలాసార్లు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. దీంట్లో మరి ఇక పూర్తి మెజారిటీ బీజేపీకి ఉండాలి. దీంట్లో ఎంపీలు ఉన్నారు కానీ ఏదైతే పెద్దల సభ ఉందో సో మరి దాంట్లో రాజ్యసభ సభ్యులు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక దేశవ్యాప్తంగా తన బలను పెంచుకునేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలైతే మరి పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించారని స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో మరి తెలంగాణకు సంబంధించిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం మరి ఇక వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం మరి ఇక ఏపీలో పూర్తిగా మరి ప్రతిపక్ష హోదా కూడా పరిమితం కాని పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మరొక 5 ఏళ్ళు కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు కేంద్రంలో మూడోసారి బీజేపీ సర్కారు కూడా రావడం కావచ్చు, తర్వాత మరి రానున్న కాలంలో ఎలాంటి బిల్లులు అయినా ప్రవేశపెట్టాలి, పార్లమెంటులో కావచ్చు, తర్వాత మరి విధానసభలో కావచ్చు, 2 రకాలుగా కూడా మరి ఆ బిల్లులు ఆమోదం పొందాలంటే బీజేపీ ఖచ్చితంగా మరి సొంతంగా బలం ఉండాలి. ఇప్పటికే సంకీర్ణ అంటే ఇటు ఏపీలో చంద్రబాబు టీడీపీ సహాయంతో కావచ్చు, తర్వాత అలాగే మరి ఇక 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సహాయం తీసుకొని ఎంపీల మద్దతుతో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరి గతంలో మరి 2 సార్లు సొంతంగా మెజార్టీ వచ్చిన బీజేపీ ఈసారి మాత్రం కొంత తగ్గింది. అదే క్రమంలో రాజ్యసభ సంఖ్య పరిస్థితి కూడా పూర్తిగా తక్కువగా ఉంది. సో మెజార్టీ సభ్యులు కంపల్సరీ రాజ్యసభ సభ్యులు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరి ఆ దిశగా కూడా మరి బీజేపీ పెద్దలు అయితే అడుగులు వేస్తున్నారు. అదే క్రమంలో ఆర్ కృష్ణయ్య లాంటి నేతలను కూడా బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా మరి బీజేపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య పెంచుకున్న క్రమంలోనే ఇది పూర్తిగా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి ఆయన నమోదుకు సంబంధించి ఆయన రాజీనామా చేస్తున్నారు. ఓకే, అంటే రాజ్యసభ పదవి కూడా ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారా, లేకపోతే పదవిలో ఉండి బీజేపీలో చేరడానికి వెళ్తున్నారా? ఖచ్చితంగా దీని మీద మరికొంత సమయం అయితే పడుతుంది. ఆయన విషయంలో మరి ఎలా వెళ్తారనే దాని పట్ల మాత్రం మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రచారం మాత్రమే సాగుతుంది. సో దీంట్లో ఆయన పార్టీకి రాజీనామా చేసి తర్వాత మరి బీజేపీలో రాజ్యసభ సభ్యునిగా చేరతారా, అదే సభ్యత్వంతో మరి కంటిన్యూ అవుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. సో అది మరి కొంత సమయం అయితే పడుతుంది. సంధ్య, అంటే అటు ఈ మధ్యకాలంలో చూసుకుంటే తెలంగాణలో బీసీ నినాదం ఎక్కువగా వినిపించడం కావచ్చు, అలాగే బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ రకరకాల వాదనలు కావచ్చు తెర మీదకి రావడం చూస్తున్నాం. అంటే వ్యూహాత్మకంగానే ఆర్ కృష్ణయ్యను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ముందుకు వస్తుందని అనుకోవాలి. ఎందుకంటే ఇటు రాష్ట్రానికి సంబంధించి ఒక స్పెషల్ పోస్ట్ కూడా ఆయనకి ఇవ్వబోతున్నారు బీసీ వర్గానికి సంబంధించి అన్న ఇంకో వాదన కూడా తెర మీదకి వస్తుంది. ఎంతవరకు వాస్తవం ఉంది దీంట్లో?
ఖచ్చితంగా సంధ్య. మరి ఇది ముమ్మాటికి మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో కూడా మరి ఇక ఇటు అమిత్ షా కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో వచ్చి మరి ఎన్నికల ప్రచారం చేసిన సందర్భంలో బీజేపీ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరి తాజాగా ఆర్ కృష్ణయ్య లాంటి బీసీ నాయకుని కూడా పార్టీలో చేర్చుకోవడం కావచ్చు. తర్వాత ఎట్ ద సేమ్ టైం మరి ఇది ఆ బీసీ ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణలో మరి బీజేపీ ఏదైతే వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మరి బీసీ నేతలను కూడా బలోపేతం చేస్తూ ఇప్పటికే బీసీ నేతకే రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంపిటీషన్ కూడా కొంచెం ఎక్కువైపోతుంది. సో దీంట్లో పోటీ ఎక్కువ కావడంతో ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా మరి ఇప్పటికే బీజేపీ పెద్దలైతే నిర్ణయించలేకపోతున్నారు. సో కొంత ఒకవైపు రాష్ట్ర నాయకత్వ లోపం, మరొక వైపు బీసీలకు ఇచ్చిన ఏదైతే మరి ఎన్నికల్లో చెప్పిన హామీ ఏదైతే ఉందో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎట్ ద సేమ్ టైం బీసీల ఓటర్లకు సంబంధించి మరి బీసీలను ప్రసన్నం చేసుకున్న దిశగా కూడా మరి బీజేపీ భావిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సంధ్య. అలాగే శ్రీనివాస్, అంటే ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణలో ఒకంత గందరగోళము అలాగే ఉద్రిక్త పరిస్థితులు మనం చూడడం జరిగింది. అంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి మేము వ్యతిరేకం అంటూ చెప్తున్న నేపథ్యంలో మరి ఆర్ కృష్ణయ్య చేరికను ఏ విధంగా సమర్థించుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు రిజైన్ సంబంధించి క్లారిటీ రాలేదు అనేసి చెప్తున్నారు కాబట్టి మరి ఇప్పుడు ఫిరాయింపులకు సంబంధించి ఒకవైపు కాకరేపుతున్న సందర్భం మనం చూస్తున్నాం. మరి ఈ అంశానికి సంబంధించి బీజేపీ ఎలాంటి అడుగులు వేస్తుందని అనుకోవాలి? ఖచ్చితంగా మరి ఇది రాష్ట్ర బీజేపీ నాయకులంతా కూడా మరి ఎవరైనా సరే ఎమ్మెల్యేలు పార్టీ మారే క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఇటు బండి సంజయ్ కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి ఇద్దరు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇక బీజేపీలో చేరాలంటే ఆ పదవులకు రాజీనామా చేయాల్సిందే. ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా రాజీనామా చేసి పార్టీ మారాలి, అప్పుడే మా పార్టీలో చేర్చుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఫిరాయింపుల విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మరి ఇక కోర్టు అలాగే స్పీకర్ నిర్ణయంపై కూడా ఒక ఉత్కంఠత కూడా కొనసాగుతోంది. సో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చెప్పి మరి బీఆర్ఎస్కు సంబంధించిన కీలక నేతలంతా కూడా హైకోర్టులో కేసు వేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదే సందర్భంలో హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతోంది. ఆ విచారణ విషయంలో మరొక 4 వారాల గడువు కూడా మరి అసెంబ్లీ సంబంధించిన స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక మరి ఈ ఫిరాయింపుదారుల విషయంలో మరి రాజ్యసభకు సంబంధించిన అంశంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్గా మారింది. దీంట్లో మరి ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరి తర్వాత మరి ఇక రాజ్యసభ పదవి కూడా రాజీనామా చేస్తారనేది కూడా వేచి చూడాలి. అట్ ద సేమ్ టైం మరి ఆ బీసీ నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్యను కూడా రాష్ట్రంలో ఎలాంటి పదవి ఇచ్చి మరి బీసీలను ప్రసన్నం చేసుకునే దిశగా మరి బీజేపీ అడుగులు వేస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి రాజకీయాల్లో ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితులు క్లియర్ కట్గా తెలుస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు నన్ను గుర్తించి నాకు ఆ పదవిని అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను, కష్టమైన నష్టమైన ఆయనతోటే నడుస్తాను అంటూ కూడా ఆర్ కృష్ణయ్య తనకు రాజ్యసభ పదవి ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన సందర్భం. బట్ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పార్టీలో కీలక భూమిక పోషించిన ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్న సందర్భాలు మనం చూడడం. మోపిదేవి వెంకటరమణ లాంటి వ్యక్తులే బయటకు వెళ్తున్నప్పుడు అంటే ఇంకా ఇలాంటి వ్యక్తుల గురించి ఇంకా మాట్లాడడానికి కూడా ఏముంటుందన్న ఒక సందర్భం కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ వైపు ఆర్ కృష్ణయ్య అడుగులు వేయబోతున్నాడు. బీజేపీ కూడా వ్యూహాత్మకంగా బీసీ నినాదాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం అంటే ఆర్ కృష్ణయ్య గతంలో బీసీ అంశానికి సంబంధించి అనేక పోరాటాలు చేస్తున్న విషయాలు మనం చూడడం జరిగింది. అలాగే ఇటు తెలంగాణలో బీసీ నినాదానికి సంబంధించి న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉంది అని అంటే బీజేపీ పార్టీ అంటూ కూడా గతంలో కేంద్ర పెద్దలు చెప్పడము, రాష్ట్రంలో కూడా నేతల బీసీ నినాదాన్ని తెర మీదకి వచ్చేసి బండి సంజయ్ లాంటి వ్యక్తుల్ని కేంద్ర మంత్రుల్ని చేయడం కావచ్చు, అలాగే ఈటల రాజేంద్ర లాంటి వ్యక్తులు పార్టీలో కీలక పదవులు ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ చూసిన నేపథ్యంలో ఇప్పుడు కొంత బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే బీసీ నినాదం కూడా తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్న సందర్భాలు, మీటింగ్స్ పెట్టడం కావచ్చు, తమ వాదాన్ని వినిపించే ప్రయత్నం కావచ్చు, అలాగే ఎలక్షన్స్లో బీసీ రేషియో అనేది ఏ రకంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు,
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ పవర్ ఏంటో చూపిస్తామంటూ కూడా గతంలో అనేక సభలు పెట్టడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి ఆర్ కృష్ణయ్యను అస్త్రంగా వాడుకొని తెలంగాణలో మరి బీజేపీ ఎలాంటి అడుగులతో ముందుకెళ్ళబోతుంది. దీంతో పాటు పార్టీలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ కండువా కప్పుకోవాలంటూ కూడా ఒక నినాదాన్ని బీజేపీ మొదటి నుంచి తీసుకొని వస్తున్న నేపథ్యంలో మరి ఇది రాష్ట్రానికి వర్తిస్తుందా, కేంద్రానికైనా ఇదే అంశం పరిగణలోనికి ఉంటుందా? మరి ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరబోతున్నాడా? ఆ తర్వాత ఇటు స్టేట్లో ఆయనకి ఏదైనా స్పెషల్ పదవి ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.